నమస్తే, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ సచ్ ఎ ఫ్రెండ్లీ పర్సన్. అంతకు మించి ఆయన శాంత కామకుడు అని చెప్పి నారా లోకేష్ గారు ఖచ్చితంగా బిల్ గేట్స్ గారికి చెప్పినారని నేనైతే ఊహిస్తున్నా. ఎందుకంటే ఉదహరిస్తూ 1-2 ఎగ్జాంపుల్స్ చెప్తా. గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఇదే బిల్ గేట్స్ గారు భారతదేశానికి వస్తున్నారని తెలుసుకొని, భారతదేశంలోని ఢిల్లీకి వస్తున్నారని తెలుసుకొని ఆయనతో కన్నా కలిసి ఏదైతే ఆయనకి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఉన్నదో ఆ ఆఫీస్ని కాస్త హైదరాబాద్కి అంటే ఇంకొక ఆఫీస్ పెట్టే విధంగా ఆయన ఆలోచన చేశాడు. కానీ బిల్ గేట్స్ గారు చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను ఏ పొలిటీషియన్స్తో కూడా నేను కలవను, మాట్లాడను అని చెప్పి ఆయన కరాఖండిగా చెప్పినాడు. కానీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క కష్టం చూడండి, కాళ్ళకు బలపం కట్టుకొని ప్రపంచం అంతా తిరిగి ఆ నుంచి పెట్టుబడులు మన ఉమ్మడి రాష్ట్రం ఏదైతే ఉండిందో తెలంగాణ ఆంధ్ర కలిసినప్పుడు ఇక్కడికి పెట్టుబడులు తీసుకువద్దామని చెప్పి ఆయన అనేక ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగా ఈ మైక్రోసాఫ్ట్ ఒకటి. ఆయన టైం ఇవ్వనుకున్నా కూడా ఏది ఏమైనా కూడా సరే ఆయన కలవాలని చెప్పి ఒక 5 నిమిషాలు టైం ఇచ్చినా చాలు అని చెప్పి ఓవరాల్గా ఒక కన్క్లూషన్ తెచ్చుకొని బిల్ గేట్స్ గారిని అయితే మీట్ అయినారు ఢిల్లీలో. మీట్ అయినటువంటి ఆ క్రమంలో 5 నిమిషాల అపాయింట్మెంట్ కాస్త ఈయన మాట్లాడుతున్నటువంటి విధానం, ఈయన ఇస్తున్నటువంటి ప్రజెంటేషను ఇవన్నీ చూసి మైమర్చిపోయే విధంగా 1.5 గంట పాటు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రసంగం చూస్తా, ఆయన ప్రజెంటేషన్ చూస్తా ఆయన గడిపేశాడు అనమాట మైక్రోసాఫ్ట్ అధినేత అయినటువంటి బిల్ గేట్స్ గారు. ఇది జరిగినటువంటి విషయం. కానీ దీనికి పూర్వం మనం క్లారిటీగా మనం గమనిస్తే ఏ పొలిటీషియన్స్తోనూ నాకు పని లేదు, ఏ పొలిటీషియన్స్తోనూ నాకు కలవడం ఇష్టం లేదు అని ఆయన చెప్పినాడు అనే మాట మనం వాస్తవంగా గుర్తుపెట్టుకోవాలా. ఫర్ సపోజ్ ఏ ఊరేని అనుకోండి, మీ ఊర్లో అంటే ఆ టౌన్ ప్రాంతం కాకుండా పల్లెటూరు అనుకుంటే, ఆ టౌన్ ప్రాంతంలో ఏదైనా ఒక కిరాణా స్టోర్ పెట్టాలనుకుంటే పోయి కిరాణా స్టోర్ పెడితేనే ఇమ్మీడియట్గా జరుగుతుంది అనేది గ్యారంటీ ఉండదు. మీరు పెట్టిన పెట్టుబడి వెనక్కి వస్తుంది అనేది గ్యారంటీ ఉండదు. ఏదేమైనా కూడా మొండి ధైర్యంతో ముందుకెళ్ళాలా. ఆ క్రమంలో మీరు పోయి ఆడ షాపు కన్నా పెట్టుకున్నప్పుడు ఆడ పక్కన మీ షాపుకి నీళ్లు సరిగా రాలేదని చెప్పో, వాటర్ ప్రాబ్లం అని చెప్పి లేకుండా ఉంటే పక్కన షాప్ వాడితో ఇబ్బందులు, రకరకాల ఇరిటేషన్స్ అనమాట. మీరున్నటువంటి ఆ పల్లెటూరు ప్రాంతానికి ఆ కిరాణా స్టోరు పెట్టుకోవడానికి అంటే 2 లక్షలు, 2.5 లక్షలు, 3 లక్షలు పెట్టుబడి స్థాయిలోనే అంత కష్టాలు మనం పడాల్సి వస్తుంది ఈ కాలంలో. అట్లాంటిది విదేశీ పెట్టుబడులు మన రాష్ట్రానికి రావడానికి వాళ్ళు ఎన్నిసార్లు ఆలోచన చేస్తారు. వాస్తవంగా బాగా గమనించండి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో మనం స్పష్టంగా చూసాం. వరల్డ్ బ్యాంక్ నుంచి అమరావతి డెవలప్మెంట్ కోసం మనం ఫండ్స్ అడిగితే వరల్డ్ బ్యాంక్ వాళ్ళకి ఇళ్ళు మెసేజ్లు ఏదైతే మెయిల్స్ ద్వారా పెడతా వచ్చినారు. ఇక్కడ అమరావతి మునక ప్రాంతం అని చెప్పి రకరకాలుగా ఈడ గొడవలు జరుగుతున్నాయని చెప్పి, ఈడ ఆడబిడ్డలకి గ్యారంటీ లేదని చెప్పి, రకరకాల రాయితీలు జరుగుతున్నాయని చెప్పి అనేక మెయిల్స్ పోయినాయి. వాళ్ళలో ఎంతసేపు మామూలుగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి నిమిషం కూడా బిజీగానే ఇబ్బందిగానే ఫీల్ అవుతూనే ఉన్నారు. అట్లాంటిది ఓయమ్మ ఇదేదో ఇరిటేషన్గా ఉండదు, చెక్కాగా ఉండదని చెప్పి ఒకవేళ ఆ ఫైలింగ్ కన్నా వద్దనుకుంటే మళ్ళీ అమరావతి డెవలప్మెంట్లో మనం పడేటువంటి కష్టం ఇంకా పడతా రావాల్సి వచ్చిండు. 10,000 కోట్ల పెట్టుబడి మన ఇన్వెస్ట్మెంట్ అడిగినాము. ఏంటంటే అమరావతి స్వయం ప్రాతిపదిక ప్రాజెక్టు, తద్వారా వచ్చేటువంటి డెవలప్మెంట్తో ఆ వచ్చేటువంటి ఫండ్ మీకు ఇస్తామని చెప్పి ఏదేమైనా కూడా ఇన్ని కుళ్ళులు కుతంత్రాలు పన్నా కూడా వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ముందుకు వచ్చారు కాబట్టి సరిపోయింది. ఈ రకంగా మన రాష్ట్రంలో ఏ అభివృద్ధి జరుగుతూ ఉన్నా కూడా ఉన్న పళ్ళంగా తిరుమలలో ఏదో ఘటన జరిగిపోయినట్టు కావాలని అంటే భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు దిగిపోతారనమాట. అది కాక మన శ్రీశైలంలో వ్యవహారం చూసాం. ఏమైంది, ఇక్కడ ఈ మాదిరి బిల్ గేట్స్ వీళ్ళందరూ వస్తున్నారని చెప్పి వైసీపీ వాళ్ళు తండోపతండాలుగా శ్రీశైలం పోయినారు. జరిగినటువంటి వ్యవహారం ఇంకేం చేయాలా, సామాన్య భక్తులకు ఇబ్బందులు జరగకూడదని చెప్పి లాఠీ చార్జ్ జరిగింది. ఆ నెపమా తప్పు ఎవరి పైన పడింది, రాష్ట్ర ప్రభుత్వం పైన అయితే పడింది. అందులో కూడా వైసీపీ సక్సెస్ పడిందో లేదా సెకండరీ. కానీ వైసీపీ వాళ్ళు పడేటువంటి సునకానందము ఆ సోషల్ మీడియాలో ట్రోల్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోతూనే ఉంటారు. అనేక విధాలుగా రాష్ట్ర డెవలప్మెంట్ని ఇబ్బందులు పెట్టాలనుకుంటానే కూడా వీళ్ళు ఏం చేయాలా, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఐటీ శాఖ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ గారిని విదేశీయులతో ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు అత్యంత జాగ్రత్తగా, సార్ మా రాష్ట్రం చాలా బాగుంటుంది, ఏమంటే మీకు ఈ వెసులుబాట్లు ఇస్తున్నాము, కరెంటు ఛార్జీలు ఇబ్బంది ఉండదు, లేకుండా అంటే ఇదో రోడ్డు రవాణా ఇబ్బందే ఉండదు, ఎంప్లాయీస్ అతి దగ్గరగా గంటన్నర సేపు ప్రయాణంలోనే మనకి ఎంప్లాయీస్ దొరుకుతారు, ప్రతిది కూడా అంటే ఎకనామికలీ ఫ్రెండ్లీ, వాటర్ ఫెసిలిటీ అన్నీ ఉంటాయని చెప్పి ఇవన్నీ చెప్పడం వల్ల వాళ్ళు ముందుకు వస్తారు. ఏది ట్యాక్సేషన్ రాయితీలోనూ అన్ని ఇబ్బంది ఉండదు అని చెప్పి ఇవన్నీ మనం గమనించాం. దీంతో పాటు లోకల్ ఇష్యూస్ ఏమన్నా ఉంటాయని చెప్పి విదేశీ కంపెనీలు ఆలోచన చేస్తాయి. ఎందుకంటే గతంలో మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు అశోక్ లైలాండ్ అనేటువంటి కంపెనీ ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన తీసుకొచ్చారు, ఇక్కడ పెట్టుబడులు పెట్టిస్తున్నారు, 6,000 మంది పైచులకు ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పి అశోక్ లైలాండ్ కంపెనీ కాస్త జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రాక ముందే ఇంకా దాగిపోయిందనమాట. వచ్చాని దాన్ని ఆపేశాడు.
ఇంకా దానికి గ్రోత్ అనేది ఉండదు. అంత పెద్ద కంపెనీ అయినా సరే లుల్లు మాల్ రావాల్సింది, దాన్ని తరివేసినారు. ఇంకా కియా మోటార్కి సంబంధించి అనుబంధ సంస్థలన్నీ డెవలప్ అవ్వాల్సింది, దాన్ని కూడా ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క గుర్తులు కనిపించాయో దానిపైన, అంటే బొమ్మ కనపడాల్సిన పని లేదు, దాని పునాదుల్లో నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పేరు ధ్వనిస్తూ ఉంటుంది. ఆ పేరు తట్టుకోలేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వద్దు అని చెప్పి ఈయనకు సంబంధించినటువంటి అన్ని గుర్తులు చెరిపేసేటువంటి క్రమం మనం అన్ని చూసాం. అమరావతి డెవలప్ నోచుకోకపోవడము, కనీసం ఒక ఇటు కూడా పేర్చకపోవడం, 3 రాజధానులు అని చెప్పి 3 ముక్కలు ఆడేసేయడం, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి ఐడియాలజీ నుంచి వచ్చినట్టే. పాయింట్ ఏంటంటే బాబు గారి గుర్తులు తుడిపేయాలా, అందుకోసమే ప్రజావేదికను కూడా కూల్చేశారు. ఇవన్నీ గమనించినాం. ఇన్ని కడుపుని పెట్టుకొని కూడా అమ్మ కడుపు ఆకలితో ఎంత బాధ ఉన్నా కూడా కన్నతల్లికి బిడ్డకైతే అన్నం పెడతాది, తప్పదు. ఏమ్మా తిన్నామంటే తిన్నాను అని చెప్తుంది. అలాంటి పరిస్థితుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఇవాళ ఉన్నారు. అదే మాదిరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క రాష్ట్రానికి ఇంత ఇబ్బందులు పెడతా ఉన్నా కూడా, అవినీతి కోపంలో రాష్ట్రాన్ని ముంచేసినా కూడా ఇవన్నీ కప్పేసి రాష్ట్రం బాగుంది, మీరు రండి పెట్టుబడులు పెట్టండి, మీకు మేము ఉన్నాము రక్షణగాను. ఎస్, ఓపోనెంట్ పార్టీ అయినటువంటి వైసీపీ కూడా చాలా మంచిది. ఏ విధంగా అయితే మీరు అక్కడ డెమోక్రటిక్ పార్టీ, రిపబ్లిక్ పార్టీ అని చెప్పి 2 పార్టీలుగా విడిపోయి మీరు నీట్గా డిబేట్లు పాల్గొంటారో, ఏది ఘర్షణలు పాల్గొపడరో, అదే మాత్రం దేశంలో ఎక్కడా లేని విధంగా వైసీపీ పార్టీ, టీడీపీ, జనసేనలు కలిసి ఉంటాయి. కేవలం ఫ్రెండ్లీ పాలిటిక్స్ ఉంటాయి తప్ప మా మధ్య ఏ కొట్లాట్లు, గొడవలు, గిల్లుకోవడాలు, రపాలు ఏమి ఉండవు అని చెప్పి వీళ్ళు ఎక్కడి మీద కూడా విదేశాలకు పోయినప్పుడు ఇది కూడా ఒక ఆస్పెక్ట్. కేవలం వీళ్ళు రాయితీలు ఇస్తే వాళ్ళు వచ్చేసి రావడం అని కాదు. నేను ఇందాక ఏదైతే కిరాణా స్టోర్ వ్యవహారం చెప్పినానో అదే మాత్రం ఈ విషయంలో కూడా జరుగుతుందని చెప్పి నేనైతే స్పష్టంగా భావిస్తున్నా. ఒకవేళ ఫర్ సపోజ్ ఆల్రెడీ గూగుల్ కంపెనీ యొక్క విషయం వ్యవహారం మనం చూసాము, వచ్చినారు, పెట్టుబడులు పెట్టారు. ఇంకా ఏదైతే గేట్స్ ఫౌండేషన్ కింద ఆయన 1000 కోట్లు డబ్బులు తీసుకొచ్చి మన రాష్ట్ర జనాభా యొక్క ఏదైతే సంక్షేమం కోసమో, వాళ్ళ మెడిసిన్స్ నలుమూలలు అందించడానికి, వాళ్ళ ఏదన్నా జబ్బులు ఉన్నాయా అని తెలుసుకోవడానికి, దీంతోపాటు అగ్రికల్చర్ రంగంలో వచ్చేటువంటి డ్రోన్స్కి ఈ యొక్క టెక్నాలజీ ఇవ్వడం కానీ ప్రతి ఒక్కటి కూడా గేట్స్ ఫౌండేషన్ ద్వారా మన రాష్ట్రానికి సహాయక సహకారాలు అందించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇటువంటి వాటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజావేదికను కదా కూల్చేసినట్టు అడ్డపడతా ఉంటే ఏమవుతుందంటే, ఏ విధంగా అయితే మహాభారతంలో శిశుపాలుడు ఎంచుకుంటూ ఉంటాడనమాట, కావాలని అర్జునుడిని అబద్ధాలు చెప్తూ దూషిస్తూ ఒక నెమలికి తీసి ఇట్లా పడేస్తూ ఉంటాడు. అంటే 100 తప్పులు అయ్యే వరకు ఇష్టానుసారం చేసేయచ్చు అనమాట. ఇది మైసభలో జరిగినటువంటి వ్యవహారం. తర్వాత భీముణ్ణి దూషిస్తాడు, మనం చూసాం, ధర్మరాజుని, నకుల సహదేవుల్ని దూషిస్తారు, ఆఖరికి శ్రీకృష్ణుడిని కూడా దూషిస్తూ పచ్చి బూతులు నేస్తా అబద్ధాలు మాట్లాడుతూనే ఉంటాడు. ఇంక ఇట్లా ఆ మనిషి ఇట్లాంటి వాడే అని చెప్పి ఈయన ఏం చేస్తాడంటే, శ్రీకృష్ణుడు ఒక సమయంలో వధించుదాం అనుకుంటే ఏమవుతుంది, ఆ యొక్క శిశుపాలుడు కన్న తల్లి మాట తీసుకుంటుంది, కనీసం 100 తప్పుల వరకన్నా ఆగినైనా స్కోప్ ఇవ్వు అని చెప్పి శ్రీకృష్ణుడు వారితో చెప్తే ఆయన ఆగుతాడు. అది తెలిసి కూడా ఈ మనిషి జాగ్రత్తగా ఉండకపోగా శిశుపాలుడు 100 తప్పులు అయ్యే వరకు ఒక్కొక్కరిని అనేది ఇట్లా పారేస్తూ ఉంటాడు అనమాట. ఏది నెమలిక ఆఖరికి 100 తప్పు అయిపోయిన తర్వాత ఇది ఎత్తుకుంటే కనపడదు. ఇంకా మనకు తెలుసు కదా, దేవుడైనటువంటి శ్రీకృష్ణుడికి మైండ్లో ఉంటాయి ఆయన ఎన్ని తప్పులు చేశాడని చెప్పి. 100 తప్పు అయితే అది 101 తప్పు కాకముందే ఈ యొక్క సుదర్శన చక్రం వదిలేసి శిశుపాలుని వధించేస్తాడు. ఆడ మహాభారతంలో జరిగినటువంటి వ్యవహారం. అదే మాత్రం మన ఆంధ్ర రాష్ట్రంలో ఇట్లాంటి ఎన్ని తప్పులు జరుగుతున్నాయి కూడా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కేంద్ర ప్రభుత్వము, ఒకవేళ గతంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలు ఏదైనా ఉదాసీనతగాను ఆయనకు అవకాశాలు ఇచ్చి ముందుకెళ్తూ ఉండొచ్చు. ఎన్ని 1000 కోట్ల స్కాముల్లో కూడా ఆయనకి ఏదో సపోర్ట్గానో లేకుంటే ఆయన పైన ఇబ్బందులు రాకుండా అడ్డపడినారనమాట. ఇది గ్రౌండ్లో ఉన్నటువంటి టాక్. కానీ ఇలాంటి దేవుడి జోళ్ళు వచ్చినారు, తిరుమల వెంకటేశ్వర స్వామి జోలు వచ్చారు, జరుగుతుంది, వ్యవహారం జరుగుతుంది. ఇలా తప్పులు జరిగే కొద్దీ వాళ్ళకు ఓపికలు అయిపోయినాయి. ఈ 100 తప్పులు ఆల్మోస్ట్ దాటిపోయినాయి. ఇలా విదేశీ పెట్టుబడులు ఏదైనా ఇక్కడికి వస్తూ ఉంటే మన నిర్మలా సీతారామన్ గారు స్పష్టంగా పార్లమెంట్లో చెప్పినారు. ఏమని, 2047 వరకు విదేశీ పెట్టుబడులు ఇక్కడికి ఏదన్నా వస్తే ఐటీ సెక్టర్లో మేము ₹1 కూడా ట్యాక్స్ తీసుకోము ఇండియా అని చెప్పి, దానికి నరేంద్ర మోడీ గారు మద్దతు ఇస్తా టేబుల్ పైన తట్టాడనమాట. అందరం చూసాం. ఈ విధంగా విదేశీ వాళ్ళు ఇక్కడ ఏదైనా పెట్టుబడులు పెట్టడానికి వచ్చినప్పుడు, ఏదైనా సహాయక సహకారాలు అందిద్దామని చెప్పి ఏదన్నా ఫౌండేషన్ ద్వారా ముందుకు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ బ్యాచ్ ఏదన్నా కావాలని ఏదన్నా చేస్తే
ఖచ్చితంగా ఈ మొత్తం వ్యవహారము కేంద్ర హోంశాఖ కనుసన్నల్లో ఉంటుందని చెప్పి నేనైతే స్పష్టంగా చెప్పదలుచుకుంటున్నాను. ఓవరాల్గా నేను చెప్పింది ఏదైతే ఉన్నదో స్టార్టింగ్, ఇప్పుడు కన్నతల్లి కదా కడుపును పెట్టుకొని చూసుకుంటుంది అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మంచోడే అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు అబద్ధాలు చెప్పాల్సి వచ్చిందని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. ధన్యవాదాలండి.